ఓకే అమ్మా. దేవునికి వందనాలు. చేరువచ్చిన అందరికీ వందనాలు. ఆ దేవాది దేవుడు ఈ సాయంకాల సమయంలో మళ్ళీ మనం ఇలా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యం దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు మూల వాక్యం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుంచి 21వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. థ్యాంక్ యూ మేడం. మహాపరిశుద్ధులను అత్యంత ప్రేమపడే మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్థితినైనా వందనాలు. చిన్న మందగా నైనా చేరి నాయన నేను స్తుతిస్తూ ఉంటాడుగా తండ్రి, చిన్న మంద భయపడమని ఆ మేడ గదిలోనైనా ఎట్లాగ చెప్పావు తండ్రి. దైవమా ప్రభా నైనా ఎక్కడ 2-3 కూడి నీ నామ పేరుడు ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటానని చెప్పింది తండ్రి. దయగలమా ప్రభా బహు వేదనతోనైనా ఎన్నో రోజులు ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి. నాయన అపవాది నాయన వ్యక్తుల్ని, కుటుంబాలని, సంఘాలని నాయన టార్గెట్ చేసి నాయన మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్య జనుల మధ్య దూషింపబడుతుందని నాయన నువ్వు పౌలు గారి ద్వారా హెచ్చరించిన విధానం బట్టి నాయన మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. దయగలమా ప్రభా నాయన అపవాదికి తావివ్వకండి తండ్రి. దయగలమా ప్రభా సంఘాలన్నీ పటిష్టపరచబడే భాగ్యం దయచేయండి. 2వ రాకడ సమయంలో నాయన ఎత్తబడే సంఘంలో మేమందరము ఉండాలని చెప్పి నాయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడ ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎదుగుదల ఉందో అక్కడికి నాయన అపవాది ప్రవేశించి నాయన చేస్తున్నటువంటి ఈ డిస్టర్బెన్స్ అంతటి గురించి నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. గద్దించండి 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 తండ్రి. దయగలమా ప్రభా నాయన సువార్త అన్ని తావులకు వెళ్ళే భాగ్యం దయచమని, అదేవిధంగా నాయన వారంలో 3 రోజులు నాయన మేడం గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రార్థనా కూడికలు బట్టి నీకు వందనాలు. దయగలమా ప్రభా నాయన బయట 1000 దినములు గడుపుట కంటే నీ ఆలయంలో నాయన గడప దగ్గర 1 దినము గడుపుట శ్రేష్టమని చెప్పి దావీదు మహారాజ్ చెప్పినట్టుగా తండ్రి, అట్లాంటి శ్రేష్టమైన గడియలు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎవ్వరూ కూడా దీన్ని అనాలోచితంగా కానీ చులకనంగా కానీ చూడకుండా ఇదే రక్షణ సమయం, ఇదే అనుకూల దినమని చెప్పి నాయన ప్రతి ఒక్కరూ కూడా ఒక్క క్షణం కూడా నాయన ఏ పనిలో ఉన్నా కూడా నేను స్తుతిస్తూ వాక్య విశ్లేషణ చేస్తూ ఎవరు అవసరతలో ఉన్నారో ఏ ఆత్మ రక్షింపబడాలో అని చెప్పి నాయన ఆలోచించి ఆత్మల రక్షణార్థం కూడా నాయన ప్రతి ఒక్కరూ శ్రమించే భాగ్యం తెచ్చింది నాయన. మాకు జ్ఞానం అనుగ్రహించమని, సహనం అనుగ్రహించమని, సాత్వికత అనుగ్రహించమని, దీన మనస్సు అనుగ్రహించమని, ఏ ఆటంకం లేకుండా కార్యాంతము నిన్ను బహుగా స్తుతించుకునే భాగ్యం తెచ్చింది. మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరొకసారి దేవునికి వందనాలు. మరి ఈ వీక్లో మనం చూసేది, లాస్ట్ వీక్ హస్మోనియన్ రాజ్యం ఏర్పాటు గురించి చూసాం. ఈ వీక్ మనం చూసేది 2 అంశాలు. హస్మోనియన్ రాజ్యం అంత వేగంగా అభివృద్ధి చెంది అదేవిధంగా పతనావస్థకి ఎలా చేరుకుంది, దానికి కారణాలు ఏంటి అనేది. 2వ అంశం ఏంటంటే మక్కబీయుల చరిత్రలో చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు చేర్చబడలేదు తెలుసుకోవాలి మనం. ఎందుకంటే ఎవరైనా మనం ప్రశ్నించవచ్చు, ఈ గ్రంథం మీ పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు చేర్చబడలేదు, ఫలానా పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడింది, మీకెందుకు చేర్చబడలేదు అని అడిగినప్పుడు మనం ఎప్పుడు కూడా పవిత్ర గారు అంటారు కదా, మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఓపికతో సాత్వికతో సమాధానం చెప్పండి అని చెప్పి, అలా చెప్పినప్పుడు వాళ్ళకి ఆ డౌట్ క్లారిఫై అయిన తర్వాత ఆత్మతో దేవుణ్ణి స్తుతించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముందు రిసోర్స్ పర్సన్స్గా, అంటే వాక్యం చదివి ప్రార్థన చేసుకోవటం మాత్రమే కాకుండా పరిశుద్ధ గ్రంథం గురించి కానీ మనం విశ్వసిస్తున్న దేవుడి గురించి కానీ ఎవరైనా అడిగినప్పుడు చెప్పడానికి కావాల్సినటువంటి దైవ సంబంధమైనటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం దేవుడే ఇవ్వాలి. దేవుడిని అడుగుతాం, ఆయన ఇస్తాడు. ఇకపోతే హస్మోనియన్ సామ్రాజ్యం గురించి మనం
ఎందుకు పతనమైంది అని ఆలోచిస్తే చాలా ఉంటాయి, కానీ ముఖ్యమైన పాయింట్స్ మాత్రం మనం తీసుకున్నట్టయితే వీళ్ళు ఫస్ట్ రాంగ్ స్టెప్ ఏం చేశారంటే యాజకత్వం తీసుకోవటం. వీళ్ళు లేవీలుగా ఉండి, వీళ్ళు లేవీయులు, మత్తతీయ ఒక లేవీ కుటుంబానికి చెందినవారు. లేవీయులకి దేవుడు చెప్పింది వారికి నేనే స్వాస్థ్యం అని చెప్పి వాళ్ళకి భూభాగం ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ వ్యవసాయంలోనూ లేకపోతే ఇంకా ఏదైనా ఉదర పోషణార్థం ఉన్నటువంటి వృత్తుల్లో పడిపోయి దేవుని ఆలయ పరిచర్యలో వాళ్ళు వెనుతిరుగుతారేమో, అలసత్వం చేస్తారేమో అని చెప్పి ఆయన ఎంత చక్కగా లేవీయులకి నేనే స్వాస్థ్యం అని చెప్పి దశమ భాగాలు వాళ్ళకి ఇవ్వండి, ప్రతి శ్రేష్టమైన పదార్థంలో కూడా వాళ్ళకి మీరు 10వ భాగం ఇవ్వండి అని చెప్పి వాళ్ళని ఎంతో, దానికి కారణం కూడా ఉంది. లేవీల గురించి మనం ఆలోచించినట్టే దేవుడు ఎందుకు లేవీలను ఎన్నుకున్నాడంటే ఆయన ఎన్నిక ఎప్పుడు కూడా మనకు ప్రారంభంలో అర్థం కాకపోయినప్పుడు ఓహో దేవుడు ఇంటికే అనమాట వీళ్ళని ఎన్నుకున్నాడని మనం రియలైజ్ అవుతాం. మరి మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళి ఆ 10 ఆజ్ఞలు తీసుకున్న పలకలు తీసుకుని వచ్చేటప్పటికి అక్కడ జరుగుతున్న దృశ్యం మనకు తెలుసు. తినుచూ త్రాగుతూ నాట్యమాడుతూ ఉన్నారు జనం. అది చూసి మోషే చాలా వ్యధ చెంది ఆ పలకలు అక్కడ విసిరేయటం. తర్వాత మీలో ఎవరైనా పౌరుషం ఉన్నవాళ్ళు, దేవుని గురించి పౌరుషం ఉన్నవాళ్ళు వీళ్ళని సంహరించండి అన్నప్పుడు నా వైపు ఎవరు వస్తారో రెండని మోషే పిలిచినప్పుడు లేవీలంతా కూడా మోషే పక్కకు రావటం, ఆ రోజున 3000 మందిని ఈ విగ్రహారాధన చేసే వాళ్ళని సంహరించడం అనేది జరిగింది. వాళ్ళు ముందు పొరపాటు చేసినా కూడా మోషే దేవుని మీద భయభక్తులు కలిగిన వారు ఎవరో నా వైపుకి రండి అనగానే లేవీలంతా కూడా మోషే దగ్గరికి వచ్చేయటం. అదేవిధంగా అష్షూరు సామ్రాజ్యానికి ఇశ్రాయేలీని తీసుకువెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి యెరోబాము ఎప్పుడైతే విగ్రహారాధన ప్రారంభించి ఆ విగ్రహారాధన చేయించడం మొదలు పెట్టాడో వెంటనే లేవీలు మేము భరించలేము, మేము ఇక్కడ ఉండలేమని చెప్పి వాళ్ళు వెంటనే దక్షిణ ప్రాంతానికి, యెరూషలేము ప్రాంతానికి వచ్చేసి ఆ బెన్యామీను యూదా గోత్రాలతో పాటు వాళ్ళు ఉన్నారంటే లేవీయుడు అనే మాటకి దేవుని హత్తుకొని ఉండువాడు. నిజంగా వాళ్ళు నిజంగానే దేవుని హత్తుకుని ఉన్నారు, దాంట్లో డౌట్ ఏమాత్రం లేదు. కాబట్టి ఈ మోడిన్ అనే చిన్న గ్రామంలో ఉన్నటువంటి మత్తతీయ ఆ బలి అర్పించడానికి పంపించినటువంటి ఆ సైన్యాధిపతిని, అదేవిధంగా అతనితో పాటు వచ్చిన యాజకుడిని కూడా అక్కడికక్కడే సంహరించి పంపించేటువంటిది మత్తతీయ ఎందుకు తీసుకున్నాడంటే వాళ్ళలో ఉన్న పౌరుషం అట్లాంటిది. లేవీలు దేవుని విషయంలో చాలా భయభక్తులు మాత్రమే కాదు పౌరుషం కలిగి ఉంటారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ రోజులో జరుగుతున్నది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు, కానీ ఆ పరిశుద్ధతకి ఎక్కడైనా లోటు జరిగినా, అపవిత్రత అనేది ఆలయాల్లో ప్రవేశిస్తున్నా, అపవిత్రత చోటు చేసుకునేటప్పుడు మన పరిశుద్ధ గ్రంథం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడేటప్పుడు గాని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన దర్శనం చెప్పినట్లుగా సమాచారం. ఇక్కడ మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. 2027 నుంచి జగన్ ఖండించడం మానేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఖండించడం మానేసి దేవుడే చూసుకుంటాడని చాలా డిప్లొమాటిక్గా మాట్లాడటం అనేది మొదలు పెట్టారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మాత్రమే కాదు, అవసరమైతే దేవుని కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి, పరిశుద్ధత కాపాడుకోవడానికి మన ప్రాణాలు త్యాగాలు చేయడానికన్నా మనం వెనుకాడకూడదని ఈ మక్కబీయుల మూల పురుషుడైనటువంటి మత్తతీయ మనకు ఒక మంచి సందేశం ఇచ్చి వెళ్ళాడు ఆయన. ఆ తర్వాత తరంలో ఆయన 5 కుమారులు చక్కగా బాగానే ఉన్నారు. యోహాను, సీమోను, ఎలియాదురు, జోనాతను, యూదా, వీళ్ళందరూ కూడా పరిశుద్ధంగా ఉన్నారు, పోరాటాలు చేశారు. ఆ తర్వాత మనం గమనించినట్టయితే ఆ తర్వాత తరంలో అంటే జోనాథన్ తర్వాత తరంలో జోనాథానికేమో రాజుగారు బలవంతం చేసి కిరీటం పెట్టినప్పుడు తిరస్కరించలేదు. మత్తతీయ కుమారుడే 5వ కుమారుడు జోనాథన్ తిరస్కరించలేదు, పరిస్థితులు బట్టి అంగీకరించవలసి వచ్చిందని అక్కడ చెప్పడం జరిగింది. కానీ ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా నువ్వు దేనికైతే నియమింపబడ్డావో దానికే ఉండాలి తప్పించి దేవుని ప్రణాళికలో నువ్వు లేవీయుడు ఎప్పుడు కూడా దేవుని పనులు మాత్రమే చెయ్యాలి. నశించుతున్న వారిని వెదకి రక్షించడం మనుష్య కుమారుడి లోకంలోనికి వచ్చిన మాట మనకు తెలుసు కదా. మనం అనుకుంటాం అప్పుడు ఆ సందర్భంలో చెప్పినప్పుడు అక్కడ మత్తయ్య అనే వ్యక్తి ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నప్పుడు దేవుడు పిలిచి తీసుకెళ్తాడు. అక్కడ నశించిపోవడం ఏంటి అనేది ఒక్కొక్కసారి మనకు సందేహం వస్తుందంటే అక్కడ మనం ఆయన ఆరిజిన్కి వెళ్తే ఆ మత్తయి ఒక లేవీయుడు
దేవుని పరిచర్య చేయాలి, లేకపోతే దేవుని ధర్మశాస్త్రంలో లేఖికుడిగా ఉండాలి తప్పించి ఇక్కడ రోమా ప్రభుత్వం దగ్గర ఒక ట్యాక్స్ కలెక్టర్గా ఉండి తను చేయవలసిన పని విధి నిర్వహణలో లేడు కాబట్టి, అంటే దేవుడు తను ఏర్పాటు చేసిన దాంట్లో ఆయన లేడు కాబట్టి యేసుక్రీస్తు ఆయన పిలుచుకుని వెళ్ళటం జరిగింది. ఒక గొప్ప సువార్త ఆయన వ్రాయటం అనేది జరిగింది. ఇక్కడ మనం గమనించినట్టయితే రెండవ తరంలోనే, అంటే మత్తతీయ తర్వాత రెండవ తరంలోనే 5వ కుమారుడు జొనాథను ఆ కిరీటం అంగీకరించాడు. అసలు చాలా పొరపాటు అది అంగీకరించడం అనేది. ఎంత రాజుగారు బలవంతం చేసినా మేము దేవుని చేత దీనికి మాత్రమే ఏర్పాటు చేయబడ్డాము, ఆ కిరీటం మేము పెట్టుకోకూడదు, పరిశుద్ధ కిరీటం అని యాజకుడు ప్రత్యేకంగా ఉన్న కిరీటం తప్పించి మేము ధరించకూడదని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా కన్విన్స్ చేయటం మానేసి ఎప్పుడైతే ఆ కిరీటం ధరించారో అక్కడే రాంగ్ స్టెప్ పడింది. ఆ తర్వాత తరంలో జాన్ హెక్కస్ తర్వాత తరంలో మళ్ళీ ఒక కుమారుడు తనకు తానే కిరీటం పెట్టేస్తున్నాడు, ఎవరు పెట్టకుండానే తనకు తానే కిరీటం పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఈ కిరీటం పెట్టుకున్నారో అక్కడి నుంచే రాజ్యం గురించి, ఆ కిరీటం గురించి, తర్వాత ప్రధాన యాజకత్వం, రాజ్య పరిపాలన రెండూ మేమే చెయ్యాలి అని ఒకదాన్ని వదులుకోలేని స్థితిలోకి వచ్చేయటం వల్ల అక్కడి నుంచే వాళ్ళల్లో ఆ దెబ్బలాట్లనే మొదలైంది. తర్వాత మనకు తెలుసు ఆ సీమోను, అంటే మత్తతీయ రెండవ కుమారుడు సీమోను వచ్చిన తర్వాత 142 సంవత్సరంలో ఆయన ఆ నాయకత్వాన్ని తీసుకున్నాడు. ఆ మక్కబేలు నాయకత్వాన్ని తీసుకున్న తర్వాత 142లో క్రీస్తు పూర్వం 142లో తీసుకున్న తర్వాత ఆ తర్వాత 140లో సంపూర్ణ స్వతంత్రం వచ్చేసింది. అదే హస్మోనియల సామ్రాజ్య స్థాపన డేట్ అది, క్రీస్తు పూర్వం 140. అంత చక్కగా ఆయన వచ్చిన తర్వాత ఆయన చేసిన పని మనం లాస్ట్ టైం మనం ధ్యానించుకుని ఏంటంటే ఆయన వచ్చిన వెంటనే చేసిన పని యూదులకి ప్రత్యేకమైన క్యాలెండరు, ప్రత్యేకమైన కాయిన్స్, అదేవిధంగా చక్కగా ఆరాధన జరుపుకోవటం, తర్వాత వాళ్ళ మీద ఉన్న ట్యాక్సెస్ అన్ని రద్దు చేసి మా స్వయం ప్రతిపత్తి ఉంది అని చెప్పి రద్దు చేయించుకోవటం, అలాగే వీళ్ళ పొలాలు స్థలాలు ఆస్తులు ఎవరైతే పట్టుకెళ్ళిపోయారో సిరియన్స్ కానీ గ్రీకులు కానీ వాళ్ళ దగ్గర తిరిగి తెచ్చుకుని ఎదుర్లేని సామ్రాజ్యంగా ఏర్పడిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఇక ఎప్పుడైతే పూర్తిగా వీళ్ళకి అధికారం వచ్చేసిందో అక్కడి నుంచి గతంలో వీళ్ళ పడిన బాధలన్నీ మర్చిపోయారు. ఒకప్పుడు ధర్మశాస్త్ర పరిరక్షణార్థం వాళ్ళ పితరులు ఎంత కష్టపడ్డారో ఆ విషయాన్ని మర్చిపోయారు. అదేవిధంగా ధర్మశాస్త్ర పవిత్రత కాపాడుకోవటానికి మనం ఏం చేయాలన్న సంగతే ఆలోచించడం మర్చిపోయారు. అదేవిధంగా సోదర ప్రేమ, సహోదర ప్రేమ అనేది మర్చిపోయి వీళ్ళు చేసిన పని ఏంటంటే మొట్టమొదటిగా సమరయుల ఆలయంపై వీళ్ళు దాడి చేశారు. ఆ గిరిజీమ కొండ మీద ఉన్నటువంటి సమరయుల ఆలయం మీద దాడి చేశారు. ఒక సమరయుల ఆలయం అనే కాదు, యూదులకు సంబంధించినటువంటి ఆ ఆరాధన స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద వీళ్ళు దాడి చేసి కూల్చేశారు. ఆ కూల్చేయటం అనేది వాళ్ళ మీద ఎంత ప్రభావం చూపించిందంటే ఆ తర్వాత 1000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు లోకంలోకి వచ్చినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీ అంటది కదా, మా ప్రార్థన చేసుకునే స్థలమే లేకుండా పోయింది, ఆ యెరూషలేముకు మమ్మల్ని రానివ్వరు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు అమ్మ ఒక కాలం వస్తూ ఉన్నది, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి దేవుడిని అని చెప్పడం జరిగింది. అంటే అన్ని 1000 సంవత్సరాలు కూడా వాళ్ళు మర్చిపోలేనటువంటి గాయమైందనమాట అక్కడ సమరయులు. కంటే ఒకప్పుడు హెలినైజేషన్ పేరుతో గ్రీకులు యూదుల సునగోగులను, యూదుల ప్రార్థనా మందిరాలని, దేవాలయాన్ని ఎట్లాగైతే కూల్చేశారో వీళ్ళు మళ్ళీ అదే పద్ధతిని అవలంబించి అక్కడ హెలినైజేషన్ ఎన్ని తప్పులు గ్రీకులు చేశారో అంతకంటే ఘోరమైన తప్పులు చేసి వీళ్ళు ఏం చేశారంటే ఆలయాలు కూల్చివేయటం మొదలు పెట్టారు. ఎవరు చెప్పారు వీళ్ళకి ఆలయాలు కూల్చివేయమని? వాళ్ళ మనసులు మారి జుడాయిజంలోకి వాళ్ళు రావాలంతే తప్పించి బలవంతంగా ఆ పని చేయకూడదు. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే బలవంత మత మార్పిడి మొదలు పెట్టారు. అప్పుడు కూడా హెలినైజేషన్లో మొట్టమొదటిగా అక్కడ ఉన్నదేంటి, గ్రీకులు ఏమన్నారు, మా మతంలోకి వెంటనే రండి లేకపోతే మేమే చర్యలు తీసుకుంటా ఉంటే ప్రాణం పోయినా మేము ఈ మతంలో రాము అని చెప్పి ఉన్నవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉంటారు కదా గోడ మీద నిలబడతారు ఎటైతే అటు దూకటానికి, అట్లాంటి వాళ్ళు వెళ్ళిపోయి ఆ మతాన్ని అవలంబించారు, గ్రీకులో కలిసిపోయారు. అది చదివినప్పుడు మనకు చాలా బాధ అనిపించింది. చదివితేనే మనకు బాధ అనిపించింది, అనుభవించిన వాళ్ళకి ఇంకా ఎంతో బాధ ఉంటుంది కదా. అట్లాంటి వాళ్ళు
వీళ్ళ దగ్గరికి పౌరు వచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేయటం మొదలు పెట్టారంటే అందరినీ కూడా బలవంతపు మార్పిడి ఏషావు సంతానం అదే ఎదోమీలు వచ్చి ఆ ఇదుమయ ప్రాంతాన్ని వీళ్ళు జయించి అక్కడికి వెళ్ళిపోయి మా కత్తివాత కన్నా గురి అవ్వండి, లేకపోతే మా మతమైనా స్వీకరించండి అని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు. దాని పర్యవసానం తర్వాత వీళ్ళే అనుభవించారు. ఆ బలవంతపు మత మార్పిడి చేయటం అనేది చాలా భయంకరమైన పని చేశారు. అంతేకాకుండా యూదులకు పరమశత్రువైన హెరోదును అల్లుడిగా చేసుకున్నారు వీళ్ళు. యూదులకు పరమశత్రువైనటువంటి ఎదోమీయుడైనటువంటి హెరోదుని 6వ తరం వచ్చేటప్పటికి అల్లుడిగా చేసుకున్నారు. అతను ఏం చేశాడంటే వచ్చిన వెంటనే ఎదోమీయుల్ని మెప్పించడానికి అని చెప్పి తన భార్య యూదా వంశం నుంచి వచ్చింది కాబట్టి ఆమెను చంపేస్తే నన్ను మంచివాడు అంటారని చెప్పి అతను ఏం చేశాడంటే తన భార్య అయినటువంటి మరియాను నేను చంపేశాడు. అలాగే తను పుట్టినటువంటి 2 కుమారుల్ని చంపేశాడు. అంత మాత్రమే కాకుండా అరిస్టోబులస్ అనే బావమరిది 17 సంవత్సరాల బావమరిది ప్రధాన యాజకుడిగా ఉండి ఎంతో మంచి పేరు తెచ్చుకుంటున్న అతన్ని చంపేసి నీళ్ళలో తోసేసి ఒక వాగులోకి అది ప్రమాదవశాత్తు చనిపోయాడని అతను ప్రకటించడం జరిగింది. అంటే ఇదంతా ఎందుకు జరిగిందంటే ఆ హెరోదుని తెచ్చుకోవటం అన్న తర్వాత మనం గమనించినట్లయితే వీళ్ళు సింహాసనం కోసం కొట్టుకోవడం మొదలుపెట్టారు. అసలు లేవీలకి సింహాసనం మీద కన్నే ఉండకూడదు. వీళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఒకళ్ళు దింపేసి ఒకళ్ళు సింహాసనం మీదకి వెళ్ళాలని ఆ కొట్టుకోవటం వల్లే క్రీస్తు శకం 63వ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఆ రోమన్ సైన్యాధిపతి పాంపే అని అతను ఈ 7వ తరంలో 2 అన్నదమ్ములు హైర్కస్ అరిస్టోబుల్ కొట్టుకుంటున్న టైంలో దాన్ని అదునుగా తీసుకుని ఇద్దరు కూడా ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు అతను ఆశ్రయించారు రోమన్ సైన్యాధిపతులు. ఇద్దరికే అభయహస్తం ఇచ్చి అతను ఏం చేశాడంటే నెమ్మదిగా వచ్చి యెరూషలేముకి వచ్చేసి 3 రోజులు యుద్ధం చేసి యెరూషలేమును పట్టుకుని 12,000 మందిని హతమార్చి చేశాడు. రక్తం ఏర్లై పారింది. అంతకుముందే ఈ అన్నదమ్ములు సింహాసనం కోసం కొట్టుకోవటం వలన కొంతమంది అతని వర్గం అన్నవర్గం కొంతమంది తమ్ముడు వర్గం అయ్యి భయంకరమైన యుద్ధం చేసుకోవటం వల్ల రక్తం ఏర్లై పారింది. అప్పుడు యూదులే అసహ్యించుకున్నారు వీళ్ళని. ఒకప్పుడు ఎంతో నిష్ఠగా ఉండి ప్రాణాలు అర్పించి యూదామత సంస్కృతిని కాపాడినటువంటి వీళ్ళేనా ఈ సింహాసనం కోసం కొట్టుకుంటున్నారు, ఈ వెండి బంగారాల కోసం ఇట్లా కొట్టుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు చాలా వీళ్ళనంటే ఒక రకమైనటువంటి ఏహ్యభావం వచ్చేసింది. అదే కాకుండా వీళ్ళు అన్నదమ్ములు చెప్పాను కదా అరిస్టోబుల్ హర్కనేస్ వీళ్ళిద్దరు కొట్టుకోవటం వల్ల వీళ్ళకి రోమన్స్కి మంచి మార్గం ఏర్పడింది. రోమన్స్ ఎప్పుడు కూడా ఏం చేసేవాళ్ళంటే ఎక్కడైతే సునాయాసంగా వాళ్ళలో అదంతా కూడా డివైడింగ్ రూల్ పాలసీ కాబట్టి ఎక్కడ అన్నదమ్ముల మధ్య లేకపోతే ఇంకా దాయాదుల మధ్య ఎక్కడైతే గొడవలు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా 2 పక్కల ఉన్నట్టుగా ఉండి వాళ్ళని లోపరుచుకోవటం అనేది వాళ్ళకి వెనతో పెట్టిన విద్య కాబట్టి ఆ రకంగా జరిగింది. క్రీస్తు శకం 63 అంటే 67కి వచ్చేటప్పటికి ఈ హర్కనేస్ అరిస్టోబుల్ ఇలా కొట్టుకోవటం మొదలుపెట్టి యుద్ధాలు చేయటం మొదలుపెట్టి శాంతి అనేది లేకుండా పోయిన 4 సంవత్సరాలు క్రీస్తు శకం అది క్రీస్తు పూర్వం 67 నుంచి 63 వరకు కూడా కొట్టుకోవటం అనేది ఎక్కువైపోయింది అన్నమాట. ఆ తర్వాత మనం గమనించినట్టయితే క్రీస్తు శకం 37 చివరి రాజు ఆంటిగోనెస్ ఇతను ఏంటంటే ఈ 2 అన్నదమ్ములు కొట్టుకుంటున్నప్పుడు ఇద్దరినీ కూడా నేను మీకు న్యాయం చేస్తానని చెప్పి ఏం చేశాడంటే ఆ రోమా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అధికంగా లంచాలు ఇచ్చి ఆ రోమా సైన్యాధిపతికి అతను ఒక గవర్నర్గా అపాయింట్ చేయాలనుకున్నాడు. ఆ గవర్నర్ కంటే కూడా రాజుగా అతన్ని అపాయింట్ చేశారు. అతనే చివరి రాజు మక్కబేలు చరిత్రలో క్రీస్తు శకం 37 ఉన్నటువంటి రాజు అతనే. క్రీస్తు పూర్వం 37 ఉన్నటువంటి రాజు యాంటిగోనస్. ఇతను ఇందాక నేను మన జూమ్లో పెట్టాను, అది ఇతను హయాంలోనే ఈ మక్కబీయులు ముద్రించినటువంటి నాణ్యం అనేది దొరికింది. దాని మీద ఏంటంటే కాయిన్ ఏంటంటే దాని మీద మనకి క్లియర్గా కనిపించేది మరి చర్చిలో పెట్టుకునే, మరి అందరి చర్చెస్లో ఉంటాయో లేదు నాకు తెలియదు, కానీ మా చర్చిలో మాత్రం లూథరన్ చర్చిలో తప్పకుండా దీప వృక్షం ఉంటుంది. మనకు అందరూ తెలిసిందే కదా, మోషేతో దేవుడు ఆజ్ఞాపించినప్పుడు గుడారంలో ఏమేమి ఉండాలి, పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉండాలని చెప్పిన దాంట్లో ఈ దీప వృక్షం కంపల్సరీగా ఉండాలి.
హనుక్కా పండుగ జరిగేటప్పుడు ఆ ఎప్పుడో ఆరిపోయిన ఆ దీపాన్ని వెలిగించడానికి మరి ప్రయత్నం చేసినప్పుడు, యూదా మక్కబి ప్రయత్నం చేసినప్పుడు ఒక్కరోజు దీపం వెలిగించడానికి మాత్రమే ఆ ప్రశస్తమైన ఒలీవ నూనె, అంటే ప్రధాన యాజకుడు ముద్రతో ఉన్నటువంటి ఆ నూనె చిన్న జాడీలో ఒక్కరోజుకు సరిపడా ఉన్నప్పుడు సరే అని చెప్పి విశ్వాసం ఉంచి ఆ నూనె తీసి అందులో పోసిన తర్వాత దేవుడు ఒక అద్భుత కార్యం చేశాడు. మిగిలిన 7 రోజులకు కూడా ఆ దేవుడు ఆ నూనె వచ్చేటట్టుగా ఆశ్రయించాడు. కాబట్టి ఒక అద్భుతం జరిగింది. కాబట్టి వాళ్ళు ఆ కాయిన్స్ మీద ఆ దీప వృక్షాన్ని ముద్రించుకోవటం అనేది జరిగింది. ఇది మనం పిల్లలకి ఈ దీప వృక్షం అనేది ఎందుకు వచ్చింది నాణ్యం మీద అని చెప్పకపోయినట్టు దాన్ని నేను చెప్పాను కదా, ఇట్లాంటి సంఘటనలే జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆ దీప వృక్షం ముద్రించుకోవటం మాత్రమే కాకుండా దాని గురించి ఇంకొక మాట మనం ఆలోచించినట్టయితే, ఒకసారి పన్ను కట్టమన్నప్పుడు మనం పన్ను కట్టాలా వద్దా అని చెప్పి యేసుక్రీస్తుని అడిగినప్పుడు ఆయన ఒక సమాధానం చెప్తారు. కైసరవి కైసరికి, దేవునికి దేవునికి, దేవునికి ఇవ్వండి అని చెప్పి చెప్పమని జరిగింది. అక్కడ ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి అన్నా కైఫ ఈ యూదా మతానికి సంబంధించినటువంటి వీళ్ళు ముద్రించుకున్న నాణ్యాలు తీసుకోవడానికి ఒప్పుకునేవాళ్ళు కాదు. ఈ ముద్రతో ఉన్న నాణ్యాన్ని వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే రోమన్ ప్రభుత్వానికి వెళ్ళాలి కాబట్టి. అంటే వీళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుని ఇప్పుడు మనం ఎక్కడికన్నా విదేశాలకు వెళ్ళాలంటే ఎలాగైతే ఫారిన్ మనీ తీసుకోవటానికి మనం మార్చుకుంటాం, ఆ విధంగా మార్పులు అవి అదే అక్కడ చిల్లర నాణ్యాల మార్పులు అనేది యేసుక్రీస్తు యెరూషలేం దేవాలయం ప్రవేశించేటప్పటికి భారీగా జరుగుతున్నటువంటి వ్యాపారం. అదే డిమాండ్ని బట్టి అక్కడ అంతగా తీసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. కాబట్టి వీళ్ళు చేసినటువంటి పని వల్ల చివరికి ఆంటిగోనస్ రాజు తర్వాత ఇక పూర్తిగా ఆ గవర్నర్గా ఆయన ఉన్న తర్వాత క్రీస్తు శకం 26లోకి వచ్చేటప్పటికి పొంతి పిలాతు గవర్నర్ అయిపోయాడు. పొంతి పిలాతు గురించి మనందరికీ తెలుసు. యూదులకి అపాయింట్ చేయబడినటువంటి రాజు పొంతి పిలాతు. అతని హయాంలోనే యేసుక్రీస్తుకి సిలువ మరణం డిక్లేర్ చేయబడింది, అతని ఆధ్వర్యంలో జరిగింది. ఇలాగా వీళ్ళు చేసిన తప్పులు ఏంటంటే, ముందు కిరీటం కోసం కొట్టుకోవటం, వెండి బంగారాల మీద ఆశపడటం, అన్నదమ్ముల మధ్య కొట్లాట. పోని కొట్టుకుని వాళ్ళల్లో వాళ్ళు ఉన్నారంటే ఎవరు దొరికితే వాళ్ళని ఆశ్రయించడం, వీళ్ళు మోసం చేయటం. వీళ్ళు మోసం చేసి ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళ జుట్టు వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. చివరికి హెరోదుని అల్లుడుగా తెచ్చుకున్న తర్వాత పూర్తి పతనం అనేది జరిగింది. హెరోదు నింద చెప్పాను కదా, ఆయన ఎప్పుడైతే అల్లుడుగా చేసుకున్నారో ఇక పూర్తిగా ఈ మక్కబీ వంశానికి ఫుల్ స్టాప్ అనేది పడిపోయింది. ఇట్లాంటి సమయంలో ఈ నిశ్శబ్ద కాలంలో ఒక 3 కొత్త వర్గాలు అయినవి వచ్చినాయి. యూదుల్లో నుంచే 3 కొత్త వర్గాలు రావడం మొదలైనవి. ఎవరు వాళ్ళంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు. ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు ఎవరో కాదు, వీళ్ళు యూదులే. యూదుల్లోనే 3 తెగలుగా ఏర్పాటయ్యారు. ఈ పరిసయ్యులు ఎవరంటే వీళ్ళ భోగభాగ్యాల మీద ఏమాత్రమూ ఆశ లేదు, కానీ ఎంతసేపు కూడా నిష్ఠాగరిష్టమైన జీవితం, దేవుడు ధర్మశాస్త్రం ప్రకారం ఏదైతే ఆదేశించారో ఇచ్చిన 10 ఆజ్ఞలు మాత్రమే కాకుండా 613 ఆజ్ఞలు వీళ్ళు ఉన్నటువంటి ఆజ్ఞల్ని రాసుకుని వాటిని చాలా నిష్ఠాగరిష్టంగా అనుసరించడం. వీళ్ళలో 7 రకాలైనటువంటి పరిసయ్యులు ఉన్నారంట. కొంతమంది రోడ్డు మీద తల వంచుకుని నడుస్తారంట. ఇలా రకరకాల, అంటే రాను ఈ పరిసయ్యులకి కూడా హిపోక్రసీ అంటే వేషధారణ అనేది పెరిగిపోయి పరిసయ్యుల జీవితం కూడా ఎలాగైపోయిందంటే బాహ్య శుద్ధే గాని అంతరంగ శుద్ధి లేకుండా మేము పరిసయ్యులము అని 10 మందికి కనపడేలాగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. అందుకనే మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా కూడా అయ్యో వేషధారులారని చెప్పి యేసుక్రీస్తు అనేక మార్లు వీళ్ళు సంబోధించడం జరిగింది. న్యాయము, కనికరము, విశ్వాసం అనేది విడిచిపెట్టేశారు మీరు. తర్వాత అంతరంగ శుద్ధి లేకుండా బాహ్య శుద్ధికి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు. లేకపోతే మీరు బయటకు వెళ్ళినప్పుడు అందరూ కూడా మీకు నమస్కారాలు పెట్టాలని చూస్తారు. మీరు రక్షరేఖలు కట్టుకుని అందరికీ కనిపించేలాగా ఉంటారా? అధ్యాయం అంతా కూడా వీళ్ళ గురించి మాట్లాడింది. సో పరిసయ్యులు ఏంటంటే ప్రారంభంలో నిష్ఠాగరిష్టమైన జీవితం జీవించడానికి వీళ్ళు సపరేట్ అయ్యారు. కానీ రాను కూడా ఎలాగైందంటే మాకంటే పవిత్రులు లేరు. పరిసయ్యులు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వంట పాత్రలు తీసుకువెళ్ళి ఎక్కడైనా వాళ్ళు వండుకొని తినడమే తప్పించి ఎక్కడ భోజనం కూడా చేసేవాళ్ళు కాదంట. చివరికి ఆ రకమైనటువంటి మూఢ విశ్వాసంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ రోజులో కూడా మనం కొంతమందిని చూస్తాం. పరిసయ్యులు చివరికి పరిసయ్యుల చరిత్ర అది మనం చూస్తాం కదా. లూకాసు వార్తలో
సుంకరి పరిసైడు ప్రార్థన, తన గురించి తాను దేవుడికి గొప్ప చెప్పుకుంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడినని సుంకరి గురించి చెప్తాడు. అంటే నువ్వెన్ని ఉపవాసాలు చేసినా ఏం చేసినా, ఒక పాస్టర్ ఒక దైవజనుడు అంటున్నాడు మొన్న, ఏంటంటే గర్వంలో నాకేమీ గర్వం లేదు అనుకుంటాం కూడా గర్వమేనంట, నా ఎంత దేన మనసు కలిగిన వాడు ఎవరూ లేరని అనుకోవటం కూడా అది కూడా గర్వమేనంట. నువ్వు దేని మనసు కలిగి ఉన్నావో, ఏ మనసు కలిగి ఉన్నావో దేవుడు చెప్పాలి తప్పించి, నీకు నువ్వు ఎప్పుడైతే సర్టిఫికెట్ ఇవ్వటానికి నువ్వు ప్రయత్నించావో అక్కడతోటే నీకు ఇది పోయింది, అది నువ్వేంటన్నా దేవుడు చెప్పాలి తప్పించి. పరిసైడ్ చేసింది అదే కదా, నేను 2 పూట్లు నేను వారానికి ఇన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాను, ఇలా కానుకలు ఇస్తున్నాను, అది ఇదని ఆయన గొప్పగా చెప్పుకున్నాడు. మనం ఏమై ఉన్నామో దేవుడు తెలుసు కాబట్టి మనం చెప్పుకోక్కర్లేదు. సుంకర్ ఏమీ చెప్పలేదు, పాపిని దేవా పాపిని నన్ను కరుణించి 3 మాటలు ప్రార్థన. కాబట్టి అట్లాంటి ప్రార్థన చేయాలి తప్పించి పరిసైలు అంటే రాని పరిసైలు ఏం చేశారంటే, ఈ ట్యాక్స్ కలెక్టర్స్ ని గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళందరినీ కూడా వీళ్ళని పాపులుగా చిత్రీకరించి వీళ్ళే వాళ్ళ మీద పాపులని ముద్ర వేశారు. వీళ్ళు దేవాలయానికి రాకూడదు, ఆ ప్రార్థనా మందిరాలకు వీళ్ళు రాకూడదు అని చెప్పి వీళ్ళు బహిష్కరించడం అనేది జరిగింది. ఆ తర్వాత 2వ తెగ ఎవరంటే సద్దూకయ్యలు. వీళ్ళు ఎక్కడంటే దావీదు మహారాజు టైంలో సాధుకు అనే ఒక యాజకుడు నుంచి వచ్చినటువంటి సంతానం ఇది. వీళ్ళు ఏంటంటే అర్చనాదులు ఆ సునగోగుల్లో అక్కడ ప్రార్థనా మందిరాల్లో అన్నిట్లో కూడా వీళ్ళే చేస్తారు. కానీ దేవుడి మీద నమ్మకం వీళ్ళకి లేదు, పునరుత్థానం మీద నమ్మకం లేదు. ఏదో అంటే అది కూడా ఒక వృత్తిగా చేస్తారు. ఆ సద్దూకయ్యలు దేవాలయంలో చేసే అర్చనాదులన్నీ కూడా ఒక వృత్తిగా చేస్తారు. కానీ సన్హెడ్రిన్ సభలో ఆ టైంకి యేసుక్రీస్తు టైంకి వచ్చేటప్పటికి సన్హెడ్రిన్ సభలో ఎక్కువ శాతం సద్దూకయ్యలే ఉండటం వల్ల యేసుక్రీస్తు కాలంటే అన్యాయ తీర్పుని వీళ్ళకి మహా అహంకారం. ఒకసారి యేసుక్రీస్తుని అడుగుతారు కదా, ఒక స్త్రీకి ఏడుగురు చేసుకుంది, చనిపోయిన తర్వాత ఆ పునరుత్థానంలో ఆవిడకి భర్త ఎవరవుతారు అంటే అక్కడ చూడండి, అడిగిన క్వశ్చనే చాలా వెటకారంగా అడిగారు. 2వది, వాళ్ళకి అసలు పునరుత్థానం మీద నమ్మకం లేదు. నమ్మకం లేకుండా యేసుక్రీస్తుని పునరుత్థానంలో ఎవరు భర్త అవుతారు ఆవిడకంటే, అంటే నువ్వు పునరుత్థానం అంటున్నా కూడా దీన్ని సమాధానం చెప్పు, అప్పుడు మేము పునరుత్థానం ఉందా లేదని మేము డిసైడ్ చేసుకుంటాం అన్నంత లోతుగా యేసుక్రీస్తుని వాళ్ళు ప్రశ్నించడానికి చూసారు. ఆ టైంలో ఆయన కూడా పునరుత్థానంలో పెళ్లికి ఇవ్వటం పెండ్లి అనేది ఉండదు అని చెప్పి ఆయన చక్కటి ఆయన మాటలో చిక్కుపరచాలని చూసిన వాళ్ళకి ఆయనకి ఎలా సమాధానం చెప్పాలి కాబట్టి ఆ రకంగా చెప్పి పంపిస్తూ అనేది జరిగింది. ఇకపోతే మూడో వారు ఎవరంటే శాస్త్రులు. ఈ శాస్త్రుల పని ఏంటంటే అప్పట్లో ఈ ధర్మశాస్త్రాన్ని కాపీ చేసి ఉంచేవాళ్ళు. ఎందుకంటే ఎవరు రాజుగా వచ్చినా ఏ అధికారికైనా సరే ధర్మశాస్త్రం కావాలంటే ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళది. అంత మాత్రమే కాకుండా ఆ ప్రతుల్ని జాగ్రత్త పెట్టే బాధ్యత కూడా వీళ్ళదే. స్క్రైబ్స్ అంటారు కదా, వీళ్ళని పని ఎంతసేపు అవి కాపీ చేయడం పెట్టడం. అయితే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, యూదులు మహా తెలివైన వాళ్ళే కదా. వీళ్ళు రాస్తూనే దాన్ని అవపోసన పెట్టేశారు. వీళ్ళు కేవలం కాపీ రైటర్స్గా మాత్రం కాకుండా దాన్ని టీకా అంటాం కదా, మన తెలుగు పద్యాల్లో పద్యం తాత్పర్యం అంటాం కదా, దాని సందర్భం దాని తాత్పర్యం కూడా వివరించి చెప్పే స్థాయికి వీళ్ళు ఎదిగారు శాస్త్రులు. అందుకనే ఆ యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని హీరోడ్ దగ్గరికి వచ్చి మరి ఆ జ్ఞానులు అడిగినప్పుడు వెంటనే వాళ్ళతో అడుక్కోకుండా మీకా ప్రవక్త ఇలా చెప్పాడు, పలానా బెత్లెహేం ఎఫ్రాతాలో జన్మిస్తాడని వెంటనే చెప్పారు. అంటే శాస్త్రుల పని ఏంటంటే వాళ్ళని ఒక కేటాయించారు, మంచిదే, కేటాయించిన పనిలోనే వాళ్ళు ఇంకా కాస్త వాళ్ళ ప్రొఫెషన్ మెరుగుపరుచుకొని అలా ఉన్నారు. అంటే ఈ 3 కూడా ఆవిర్భావం అనేది వీళ్ల వల్ల విసుగెత్తిపోయారు జనం. విసుగెత్తిపోయి ఎవరి దారి ఎవరి ఐడియాలజీ ప్రకారం వాళ్ళు పరిసైలుగా కొంతమంది, సద్దుకైలుగా కొంతమంది, శాస్త్రులుగా కొంతమంది వెళ్ళటం జరిగింది. 4వ తెగ కూడా ఉన్నారు, జెలోతియన్స్. అంటే వాళ్ళు ఏదైనా సరే కత్తితోనే రాజ్యం రావాలని నమ్మిన వాళ్ళు జెలోతియన్స్, అంటే మతాభిమానులు అంటారు జెలోతియన్స్. ఇది ఈ పతనానికి కారణం సమగ్రంగా మనం చూసినట్టయితే మొట్టమొదటిగా రాజ్య కిరీటం ధరించడం అనేది, లేవీడయ్యి రాజ్య కిరీటం ధరించడం అనేది తప్పు. అన్నదమ్ముల మధ్య ఐక్యత లేకపోవటం తప్పు. అన్నదమ్ముల మధ్య ఐక్యత లేకుండా బద్ధ శత్రువుల దగ్గరికి వెళ్ళి ఆశ్రయించడం తప్పు. తర్వాత హేరోదు లాంటి వాటితోటి వియ్యం అందుకోవటం అనేది తప్పు. అదేవిధంగా వీళ్ళు ఏ బాధలైతే పడ్డారో వీళ్ళకి అధికారం వచ్చేటప్పటికి
తిరిగి అదే విషయాల్లో వాళ్ళ పాలితుల్ని, రాజు అంటే దైవాంశ సంభూతుడుగా ఉండవలసినటువంటి వాళ్ళు వీళ్ళు ఎన్ని బాధలు పడ్డారో అంతకంటే ఎక్కువ బాధలు వాళ్ళ పాలితులను వీళ్ళు బాధ పెట్టడం, వాళ్ళు వీళ్ళ మీద ఏహీభావం కలగటం. చివరికి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి జీవితం ఎంత అభివృద్ధి చెందాలంటే స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చెందుతాడు ఎవరైనా సరే. ఒకేసారి ఏదో సినిమాల్లో లాగా ఒకేసారి అభివృద్ధి అనేది జరగదు. అంత స్టెప్ బై స్టెప్ అభివృద్ధి జరిగిన తర్వాత పతనం అనేది మళ్ళీ స్టెప్ బై స్టెప్ జరగదు, ఒకేసారి జరుగుతుంది. మనం పైకి మెట్టు ఎక్కి వెళ్ళిన తర్వాత ఆ కొండ మీద ఎవరైనా తోసేస్తే ఒక్కసారి కిందకి ఎలా పడిపోతామో, ఆ జాగ్రత్త అనేది లేకపోతే ఈ పతనం అనేది చాలా స్పీడ్గా జరుగుద్ది, ఎవరు ఊహించని స్థితిలో జరుగుద్ది. ఈ హస్మోనియన్ సామ్రాజ్యం కూడా ఎంత కష్టపడి ఆ మత్తతీయ కుటుంబం వాళ్ళందరూ కూడా తీసుకొచ్చారో, ఆ మక్కబీలు అంటే సుత్తితో కొట్టినట్టుగా యుద్ధాలు చేసి మాట్లాడినటువంటి పౌరుషం గల నాయకులు వీళ్ళకి అప్పచెప్తే ఆ పతనానికి ఎంత తొందరగా చేరువైపోయారు మనం చూసినప్పుడు, వాళ్ళు ఏంటి ఇలా చేశారని మనం అనుకోగలం. మనం ఏంటి, మనం ఏ స్థితిలో ఉన్నాము, మన పితరుల గురించి మనం ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, మన గ్రాండ్ పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటే, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు మనకున్నటువంటి ఆర్థిక వనరులు పోల్చుకొని, మనకున్నటువంటి కంఫర్ట్స్ మనం పోల్చుకొని, మనం ఏ రకంగా వాళ్ళు ఎంత విశ్వాసంతో మనల్ని పెంచారు, మనం ఆ రకంగా మన బిడ్డల్ని పెంచగలుగుతున్నామా, లేదా వచ్చే కొద్దీ కూడా విశ్వాసంలో దిగువ స్థాయికి మన కుటుంబాలు వెళ్ళిపోతున్నాయా? ఇట్లా వెళ్ళిపోవటం అనేది ఎంత ప్రమాదకరం. ఎక్కడో అక్కడ ఒక్కసారి మనం ఏ రోజుగా ఆ రోజు మనం ఏ స్థితిలో ఉన్నాము, మన బిడ్డల్ని ఏ రకంగా పెంచుతున్నాం, మన బిడ్డలు బయటకు వెళ్తూ ఉంటే వాళ్ళు ఏ రకంగా ఆధ్యాత్మిక స్థితిలో వాళ్ళు ఉంటున్నారు అనేది మనం చెక్ చేసుకోపోయినట్టయితే, ఒక సామ్రాజ్యం పతనం అవటం ఎలాగో ఒక వ్యక్తి జీవితం, ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితం పతనం అయిపోవటం కూడా ఏమంత కష్టమైనటువంటి విషయం కాదు. అపవాదం ఏంటంటే ఇంతే కదా, ఈ కొంచెమే కదా అని మొదలుపెట్టు, ఆ కొంచెం చివరికి ఆ వ్యక్తి పతనం అయిపోవటానికి మూలంగా మారవచ్చు. ఇకపోతే రెండో అంశానికి వచ్చేటప్పటికి మక్కబీల గ్రంథం మరి ఎందుకని పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడలేదు, మక్కబీల గ్రంథం ఎందుకని పరిశుద్ధ గ్రంథంలో చేర్చలేదు అని మనం గమనించినట్టయితే, ఇక్కడ క్యానన్ వివాదం అనేది ఒకటి ఉంది. అంటే ఆర్సిఎం బైబిల్లోనేమో 73 పుస్తకాలు ఉంటాయి, దాంట్లో ఈ మక్కబీల చరిత్ర కూడా ఉంటుంది. ప్రొటెస్టెంట్ బైబిల్లో మనకు 66 ఉంటాయి, దాంట్లో ఈ మక్కబీల చరిత్ర అనేది ఉండదు. ఎందుకంటే సెప్టుజేమ్ అని చెప్పి 70 మంది థియాలజికల్ పండితులంతా కూడా కూర్చుని ఏ గ్రంథాలు ఈ ప్రొటెస్టెంట్ ఏ గ్రంథాలు పరిశుద్ధ గ్రంథాలు ఉండాలి, ఏ గ్రంథాలు ఉండకూడదని వాళ్ళు నిర్ణయించారు. అవి ఈ 66 గ్రంథాలు మన పరిశుద్ధ గ్రంథంలో ప్రొటెస్టెంట్ బైబిల్లో ఉన్నాయి. అయితే ఆర్సిఎం వాళ్ళు ముందు ఏం చేశారంటే, రోమన్ క్యాథలిక్ మిషన్ వాళ్ళకి గ్రీకు భాష అనేది బాగా అలవాటు పడ్డారు కాబట్టి ఈ గ్రీకులో తర్జుమాలు చేసేటప్పుడు వాళ్ళు ఈ మక్కబీల చరిత్రను కూడా బైబిల్లో ఒక సప్లిమెంటరీ లాగా, ఒక్కొక్కసారి చూడండి మనకి టెక్స్ట్ బుక్ రీడర్ ప్రింట్ అయినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే సప్లిమెంటరీ మనకి ఇస్తారు, అలా సప్లిమెంటరీ లాగా దీన్ని పెట్టడం అనేది జరిగింది. అయితే రాను ఏమైందంటే ఈ రెండు గ్రంథాలు కూడా మిగిలిన గ్రంథాలతో కలిపి చదవటానికి వాళ్ళు అలవాటు పడిపోయారు. కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ కూడా దీనికి ఆమోద ముద్ర వేసింది, ఇలా కలిపి చదవచ్చు అని చెప్పి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సప్లిమెంటరీలా కాకుండా పరిశుద్ధ గ్రంథంలో అన్ని గ్రంథాలతో పాటు మక్కబీల చరిత్రను కూడా వరుసగా నేను మనం రోమన్ క్యాథలిక్ బైబిల్ తీసుకుని చూశాను, అందులో మొత్తం అన్ని గ్రంథాలతో పాటు దీన్ని కూడా, ఇది కాకుండా ఏదో ఒక లేడీ సుజన చరిత్ర, తర్వాత దానియేలు గ్రంథంలో మనకు లేని భాగాలు, బేల్ చరిత్ర, ఇలా కొన్ని చరిత్రలు అదనంగా అందులో ఉన్నాయి. సరే, అందులో దాంతోపాటు మక్కబీల చరిత్ర కూడా రోమన్ క్యాథలిక్స్ బైబిల్లో ఉంది. ఆ తర్వాత 1500 సంవత్సరంలో, క్రీస్తు 1500 సంవత్సరంలో మార్టిన్ లూథర్ గారు చేసినటువంటి ఉద్యమం వల్ల మనకి పరిశుద్ధ గ్రంథంలో ఈ మక్కబీల చరిత్ర ఉండటానికి వీలు లేదని ఆయన చెప్పడం అనేది జరిగింది. చాలా తర్జన బదులు ఒకనొక టైంలో అయితే అసలు మన పరిశుద్ధ గ్రంథంలోనే యాకోబు గ్రంథం ఉండాలా వద్దా, తీసివేయాలనే తర్జన బదులు కూడా జరిగినాయి. ఎందుకంటే రోమా పత్రికలోనేమో నీతిమంతుడు విశ్వాసం మూలన జీవించుననుంది, యాకోబేమో క్రియలేని విశ్వాసం మృతము అంటున్నాడు. దానికి దీనికి కాంట్రావర్సీ అయింది, ఉంచాలా వద్దంత దాని మీద చాలా డిస్కషన్స్, చాలా డిబేట్స్ జరిగిన తర్వాత లేదు
ఇది న్యూ టెస్ట్మెంట్లో ఒక సామెతల గ్రంథం లాంటిది కాబట్టి తప్పనిసరిగా ఉంచాలి అని చెప్పి నిర్ణయించి ఉంచారు. అంటే ఒక గ్రంథం మన పరిశుద్ధ గ్రంథంలోకి వచ్చిందంటే ఒక లిట్మస్ టెస్ట్ అంటాం చూడండి, అలాగ అనేక పరీక్షలు జరిగిన తర్వాత ఆ గ్రంథాలు తీసుకుని రావటం అనేది జరిగింది. తర్వాత మనం గమనించినట్టయితే క్రీస్తకం 1500లో మార్టిన్ లూథర్ గారు చెప్పిన తర్వాత మన ప్రొటెస్టెంట్ బైబిల్కి దాన్ని తీసుకురావడం అనేది జరగలేదు. ఆ తర్వాత మనం పరిశీలించినప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఇంకోటి ఏంటంటే, వీళ్ళు చేసిన పని యూదులే ఈ గ్రంథాలని వాళ్ళు పవిత్ర గ్రంథాలుగా వాళ్ళు ఎంచలేదు. ఇది యూదులే, మత్తతీయ యూదుడే, అతని సంతానం యూదులే, కానీ యూదులే ఈ మక్కబీల చరిత్రను వాళ్ళు పవిత్ర గ్రంథంగా వాళ్ళు పరిగణించలేదు. రెండవది, దైవిక ప్రేరణ అనేది లేదు. ఇందాక మనం చదివాం కదా, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21 వచ్చిన మూలవాక్యంగా మనం తీసుకున్నాం కదా. అక్కడ సారాంశం చూస్తే ఏది కూడా మనుషుల ఊహను బట్టి, మనుషుల ఇచ్చను బట్టి వాక్యాలు రాలేదు, కానీ దైవాత్మ ప్రేరణ వల్ల మాత్రమే రాయటం జరిగిందని అక్కడ చాలా క్లియర్గా ఉంది. దైవ ప్రేరణ వల్ల మాత్రమే లేఖనాలు రాయబడి అని తిమోతి పత్రికలో కూడా మనం రిఫరెన్స్ చేశాం. కాబట్టి దైవ ప్రేరణ దీనికి లేదు. ఎందుకంటే నిశ్శబ్ద కాలంలో ప్రవక్త లేడు, దేవుడు స్వరం వినిపించడానికి ఏ ప్రవక్త లేడు, దేవుని స్వరం వినిపించుకుని చెప్పడానికి ఏ ప్రవక్త కూడా లేడు. అది సాక్షాత్తు ఈ మక్కబీల చరిత్ర రాసినటువంటి రైటరే దాన్ని ఒప్పుకున్నాడు. ఏ ప్రవక్త లేడు అని చెప్పి మక్కబీల గ్రంథం 2వ గ్రంథంలో 2వ అధ్యాయంలో అక్కడ ఆయన చెప్పడం జరిగింది. ఏ ప్రవక్త కూడా లేరు, ఇది నేను ఒక ప్రవక్తగా నేను రాయటం లేదని చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు. తర్వాత చూసినట్టయితే రైటర్ స్వయంగా తప్పేమన్నా చేస్తే, తప్పేమన్నా రాస్తే, మక్కబీల చరిత్ర 2వ గ్రంథం చివరికి వచ్చేటప్పటికి ఆ రైటర్ మాట అంటాడు ఏంటంటే, నా శక్తి మేరకు నేను ఇది రాశాను. ఒప్పుకుంటున్నాడే, ఒక మనుషుడు ఒప్పుకుంటున్నాడు, నా శక్తి మేరకు జరిగిన సంఘటనలన్నింటి కూడా ఇక్కడ కూర్చి నేను రాశాను, ఒకవేళ తప్పేమైనా ఉంటే క్షమించండి అని చెప్పి మక్కబీల చరిత్రలో 2వ గ్రంథంలో రైటర్ స్వయంగా ఒప్పుకున్నాడు. అంటే దైవాత్మ ప్రేరణ లేదు, ప్రవక్త ప్రవచనం కాదు, ఒక వ్యక్తి రాసినటువంటి చరిత్ర ఇది. అంటే చరిత్ర జరిగిందని ఒక వ్యక్తి రాశాడు. ఆయన దాన్ని ఎలాగ పోల్చుకున్నాడంటే, నేను ఒక పెయింటర్ లాంటి వాడిని, ఒక ఇల్లు కట్టిన ఇంటికి రంగులద్ది అందంగా తయారు చేసి చూపించడానికి ఉపయోగించబడినటువంటి ఒక పెయింటర్ లాంటి వాడిని నేను. ఏ రంగు ఎక్కడుంటే అక్కడ బాగుంటుందో నా కల్పనతో నేను ఉన్న వస్తువుని ఇంకా నేను రంగులద్ది చూపించానని చెప్పాడు. అయితే మన పరిశుద్ధ గ్రంథాలు ఏముంది, ప్రకటన గ్రంథంలో ఇందులో ఉన్న ఒక మాట తీస్తే వాళ్ళకి జీవ గ్రంథంలో ఉన్నటువంటి తెగుళ్ళన్నీ వస్తాయి, ఒక మాట కలిపితే జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు అనేవి ఉండవు అని చెప్పి. అంటే మనం ఒక మాట కలపటానికి కానీ ఒక మాట తీసేయడానికి కానీ మనకు అధికారం లేదు, ఎందుకంటే దైవాత్మ ప్రేరణతో రాయబడినాయి కాబట్టి. అయితే మక్కబీల చరిత్ర అట్లాగా రాయబడలేదు, స్వయంగా రైటరే ఒప్పుకున్నాడు. నేను ఒక పెయింటర్ లాంటి వాడిని, జరిగిన విషయాలన్నీ సమకూర్చి అక్కడ మీకు అందించానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు ఒక డౌట్ రావచ్చు, అంత్యోకస్ ఎఫ్ఫనియా నిషిద్ధ జంతువుని తీసుకొచ్చి బలి అర్పించడం, అనుదిన బలి అక్కడి నుంచి ఆగిపోవటం అనేది దానియేలు గ్రంథంలో ఈ మక్కబీల చరిత్ర కంటే ముందు 370 సంవత్సరాల క్రితమే వ్రాయబడింది. ఇక్కడ వ్రాయబడింది కదా, ఈ మక్కబీల చరిత్రలో ఆ సంఘటన జరిగింది కదా, ఏదైతే దానియేలు గ్రంథంలో ఆ ప్రవక్త ప్రవచించాడో అది ఇక్కడ జరిగింది కదా. అట్లాంటప్పుడు ఇది ఎందుకు గ్రంథం కాకపోద్ది అని చెప్పి, ఎందుకు పరిశుద్ధ గ్రంథం కాకపోద్ది అని కొంతమందికి డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు ఆ టైంలో. అయితే అక్కడ వచ్చిన సమాధానం ఏంటంటే, వేదాంతులు పండితులు చెప్పిన సమాధానం ఏంటంటే, జరిగింది చెప్పేది మాత్రమే పరిశుద్ధ గ్రంథం కాదు, జరగబోయేది ఒక ప్రవక్త చెప్పిన మాటలు ఉంటేనే అది పరిశుద్ధ గ్రంథం అవుతుంది తప్పించి, జరిగిన విషయాలు పలానప్పుడు పలానా ప్రవక్త చెప్పాడు కదా, ఇక్కడ జరిగింది ఇప్పుడు మనమైనా చెప్తాం. ఇప్పుడు ఏదైనా ఇక్కడ సంఘటన చోటు చేసినప్పుడు పలానా గ్రంథంలో దానియేలు గ్రంథంలో ఇలా ఉంది కదా, యెహెజ్కేలు గ్రంథంలో ఉంది కదా, ప్రకటన గ్రంథంలో ఇలా ఉంది కదా, ఇలా జరుగుతుంది కదా అని మనం కూడా చెప్తాం. అలా కాదు, జరగబోయే విషయాలు ఒక ప్రవక్త దేవుని స్వరం విని ఆ మాటలు ఎక్కడైతే రాయబడతాయో దాన్ని మనం పరిశుద్ధ గ్రంథం అంటాం తప్పించి, మనం జరిగిపోయిన సంగతులు పోల్చి చూపి చెప్పే దాన్ని పరిశుద్ధ గ్రంథం లెక్కలోకి మనం
తీసుకోకూడదు అంటారు. అదేవిధంగా ఇంకో మాట ఏంటంటే తప్పు సిద్ధాంతాలు ఉన్నాయి ఇందులో. మక్కబీల చరిత్రలో చాలా ఉన్నాయి, నేను మెయిన్ 2 మాత్రం చెప్తున్నాను మీకు. ఆ తప్పు సిద్ధాంతాలు ఏంటంటే ఆత్మహత్యని వీరోచిత క్రియగా వీళ్ళు వర్ణించారు. మనకి మన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆత్మహత్య అనేది మహాపాపం. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. ప్రాణం తీసుకోవడానికి ఏ మానవుడికి హక్కు లేదు. ఆత్మహత్య అనేది చేసుకోకూడదు. అయితే మక్కబీల చరిత్రలో ఆత్మహత్య అనేది చాలా వీరోచిత కార్యక్రమంగా వర్ణించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే చనిపోయిన వ్యక్తులకు బలులు అర్పించడం అనేది అసలు మనకి క్రైస్తవ విశ్వాసానికి సరిపడనటువంటి విషయం. అది చనిపోయిన వ్యక్తులకి బలులు అర్పించడం, ఈ 2 కూడా తప్పు సిద్ధాంతాలు. అదేవిధంగా ఎక్కడ కూడా దేవుడైన యెహోవా అనే మాట ఎక్కడ కూడా వినపడదు. నేను మక్కబీల చరిత్ర 2 గ్రంథాలు కూడా మొత్తం 30 అధ్యాయులు కూడా చదివాను. అందులో ఎక్కడ కూడా యెహోవా దేవుడైన యెహోవా అనే మాట ఎక్కడ వినపడదు. మత్తయి కూడా తన కుమారులకి చివరి మాటలు చెప్పేటప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, కాలేబు వీళ్ళందరి పేర్లు చెప్పాడు తప్పించి దేవుడైన యెహోవా అనే మాట మత్తయి పలికినట్టుగా గ్రంథంలో లేదు. ఆ తర్వాత యూదా మక్కబీ కూడా అక్కడ ఫరో సైన్యాన్ని గురించి చెప్పాడు, దావీదు గురించి చెప్పాడు తప్పించి దేవుడైన యెహోవా అనేది మాత్రం చెప్పలేదంటే వాళ్ళు కూడా హిస్టరీ మాత్రమే చెప్పారు. దేవుని యందు భయభక్తులు ఉన్నాయి, విశ్వాసం ఉంది, కానీ యెహోవా అనే మాట వాళ్ళు ఉచ్చరించలేదు. ఎక్కడ కూడా దేవుని మాట అనేది లేదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని తగదని చెప్పారు. అదేవిధంగా మరి క్రీస్తు కానీ అపోస్తులు కానీ వాళ్ళు రాసిన పత్రికల్లో కానీ సువార్తల్లో కానీ యేసుక్రీస్తు ఎక్కడైనా ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు కానీ తన మెసేజెస్ ఇచ్చేటప్పుడు కానీ జనులతో మాట్లాడేటప్పుడు కానీ ఈ రిఫరెన్స్ మక్కబీల చరిత్రలోంచి ఏ ఒక్కటైనా ఎక్కడ కూడా తీసుకోలేదు. పలానా మక్కబీల చరిత్రలో చెప్పినట్టు అనేది లేదు. యేసుక్రీస్తు సువార్తలు మీరు చూసినట్టయితే ఆదికాండం దగ్గర నుంచి మలాకి వరకు కూడా ఏదో సందర్భంలో సువార్తలు అనేవి మత్తయి సువార్తలు మరీ ఎక్కువగా మనకి రిఫరెన్స్లు అనేవి కనపడతాయి. అలాగే ఆది అపోస్తులు కూడా ఎక్కడ కూడా మక్కబీల చరిత్రని పలానా మక్కబీ గ్రంథం 2వ అధ్యాయులు ఎలా ఉంది, 1వ అధ్యాయులు ఎలా ఉందని ఎక్కడ కూడా వాళ్ళు ప్రస్తుతించలేదు. అంటే యేసుక్రీస్తు కానీ అపోస్తులు కానీ తీసుకున్నటువంటిది అది పరిశుద్ధ గ్రంథం ఎలాగో అవుతుంది. పరిశుద్ధ గ్రంథం అయినట్టయితే పరిశుద్ధ దేవుడు దాన్ని ఉదాహరించి ఉండేవాడు. కాబట్టి దాన్ని మనం అందుకనే హనుక్కా పండుగ కూడా మనకి పండుగల లిస్టులో లేదు. ధర్మశాస్త్రంలో మనకి ఇవ్వబడిన 7 పండుగలు వేరు. పూరీము పండుగ, హనుక్కా పండుగ కూడా ఇది ఆ తర్వాత ఆయా సమయాల్లో సాధించినటువంటి విజయాలు బట్టి చేసుకున్న పండుగలు కాబట్టి వాటిని తప్పనిసరిగా చేసుకోవాల్సిన పండుగల లిస్టులో అది లేదు. అదేవిధంగా గమనించినట్టయితే మక్కబీలు సంబంధించి 6 గ్రంథాలు ఉన్నాయి. యూదులు వీటిని స్మృతులు అంటారు. ఒక విధంగా చెప్పాలంట స్మృతులు అంటారు. ఆర్సిఎం బైబిల్లో కూడా ఈ 2 గ్రంథాలే ఉన్నాయి. ఈ స్మృతుల్లో ఏంటంటే టోలమీ పెట్టినటువంటి ఇబ్బందులు, ఇతర రాజులు పెట్టినటువంటి ఇబ్బందుల గురించి వ్రాయబడి ఉన్నాయి తప్పించి మరి ఎక్కడా కూడా ఇంకంతకంటే ఎక్కువగా లేవు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక డైరీ లాంటిది, జరిగిపోయిన సంగతుల్ని తెలియజేసేటటువంటి సంగతులే తప్పించి దీన్ని ఒక పరిశుద్ధ గ్రంథంగా తీసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ద్వితీయోపదేశ కాండంలో రహస్యాల దేవుని వశం సంగతి మరుగుపరచట దేవుని ఘనత అని చెప్పి ద్వితీయోపదేశ కాండంలో ఉంది. కాబట్టి దేవుడు పెట్టండి. మనం ఎందుకు ఈ 3 వారాలు మనం మక్కబీల చరిత్ర ధ్యానించుకున్నాము అంటే ఈ వేళ నిజంగా మాకు చర్చలో జరిగిన సంఘటన చూసినప్పుడు అవును ఒక చరిత్ర గ్రంథంగా చదవచ్చు దీన్ని. ఒకవేళ చరిత్ర తెలియకపోయినట్టయితే, మన పితరులు చేసినటువంటి కార్యాలు మనకు తెలియకపోయినట్టయితే ఇట్లాగే ఉంటుంది కదా. దాని పవిత్రత తెలియనప్పుడు పిల్లలకి కానీ మనం చెప్పలేనప్పుడు ఇట్లాంటి సంఘటనలు పునరావృతం అవుతాయి. అదేవిధంగా ఏ రోజుని ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనే, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ అనేవి కూడా వీళ్ళకి చాలా ఇబ్బంది కలిగించినాయి. 2వ తరంలోనే సీమోను తన కుమార్తెకి ఐగుప్తు టోలమీని చేస్తాడంటే అల్లుని చేసుకుంటాడు. సీమోను మత్తయి 2వ కుమారుడు అయినటువంటి సీమోను తన కుమార్తెకు ఐగుప్తు దేశ అయినటువంటి టోలమీని చేసుకుని అతనికి ఎరుకో ప్రాంతం అంతా కూడా అతన్ని చక్రవర్తిగా చేస్తాడు, రాజుగా చేస్తాడు. దానివల్ల ఏమవుద్దంటే
మరి మామగారిని స్వయాన ఆ స్టోలమి అతనే చంపేస్తారు. మామగారిని పిలిచి, బావమరుదులు పిలిచి, విందుకని పిలిచి, నా సంపద అంతా చూడండి, లేకపోతే నా వైభవం చూడండి, మీతో కలిసి నేను సంతోషించాలని పిలిచి అతనే వీళ్ళని హతమార్చేస్తాడు. అంటే ఎందుకు జరిగింది అది? ఇంటర్ రిలీజియన్. ఆ రిలీజియన్ అనేది నిజంగా వాళ్ళకి దేవుడంటే భక్తి భయం ఉన్నట్టయితే పని వాళ్ళు చేయరు. అందుకనే మన పెద్దవాళ్ళు ఏంటంటే మెయిన్ ఇంటర్ క్యాస్ట్ కాదు కానీ ఇంటర్ రిలీజియన్ అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సొలొమోన్ మహారాజు అంతటి వాడిని ఆ భార్యలు అన్య దేవతల వైపు తిప్పేశారు. సొలొమోన్ కంటే జ్ఞాని ఈ ప్రపంచంలో మరెవ్వరూ లేరు. దేవుడిచ్చిన జ్ఞానం ఎంతో జ్ఞానం ఉంది. లెబనోను వృక్షం మొదలుకొని హిస్తోపు వరకు, అదేవిధంగా జంతువులు, పక్షులు, జలచరాలు అన్నిటి గురించి కూడా స్టడీ చేసి రాయగలిగినటువంటి వ్యక్తి, ఎంతో జ్ఞానం ఉంది. కానీ ఆ అన్య స్త్రీలను వివాహం చేసుకోవటం వల్ల వాళ్ళు ఆయన మనసుని తిప్పేశారు. అంటే క్యాస్ట్ కాదు అక్కడ, ఆ దేవుని అందు విశ్వాసం కలిగి ఉంటాం. పుట్టుకతోటే క్రైస్తవుడు ఎవరు కాదు కదా. కాబట్టి నిజమైన విశ్వాసం ఉందా లేదని చూసి మన పిల్లలకి వివాహాలు చేయకపోయినట్టయితే మరి సీమోను అంతటువంటి పరాక్రమవంతుడు కేవలం అల్లుడి చేతిలో హతమార్చబడే స్థితి ఎందుకు వచ్చిందంటే ఆ రకమైనటువంటి వివాహ సంబంధాలు అందుకోవటమే దానికి కారణం. ఈ మక్కబయలు చరిత్రలో అది కూడా చాలా మెయిన్ పాయింట్. అలాగే 6వ తరానికి వచ్చేటప్పటికి మరియామ్నే అనే ఆమెని హెరోదుకు చేస్తారు. హెరోదు ఆ ఇంటి అల్లుడు అవుతాడు. అయిన తర్వాత అతనికి ఒక భయం, బాధ ఉంటుంది మనసులో. ఏంటంటే నేను పేరుకి గవర్నర్నే కానీ రోమన్ చేతిలో నేను కీలుబొమ్మని, అలాగే యూదులకి నేను ద్వేషిగా ఉన్నాను, నేను ఒక ఎదోమీయుడిగానే ముద్రపడ్డాను, నేను పోగొట్టుకోవాలంటే నేను ఏం చేయాలని ఆలోచించి అతి కిరాతకమైనటువంటి చర్య, తన కడుపును పుట్టిన 2 బిడ్డల్ని చంపేశాడు, బావమరిదిని చంపేశాడు, భార్యని చంపేశాడు. ఎందుకు ఇట్లాంటి ఆ దైవ భక్తి లేనటువంటి వాళ్ళని మన ఇంట్లోకి అల్లుడుగానో కోడలుగానో తెచ్చుకున్నట్టయితే ఎంత మూల్యం చెల్లించాలో దీన్ని బట్టి అర్థమవుతుంది. వీళ్ళలో ఒక రాణి అలెగ్జాండ్రియా అంటాం కదా, ఆవిడ 10 years చాలా సుపరిపాలన చేసిందంట. ఈ మక్కబేల్ చరిత్రలో పేరెన్నికగా అన్నటువంటి పరిపాలన చేసింది ఎవరంటే ఆవిడ, అలెగ్జాండర్ భార్య. మీకు నేను లిస్ట్ ఇచ్చాను కదా, దాంట్లో తర్వాత చూడండి. అలెగ్జాండ్రియా అని పేరు ఆవిడది. ఆవిడ చాలా మంచి పరిపాలన చేసింది. ఈవిడ 8 అంటే 8వ వ్యక్తి, ముఖ్యమైన వాళ్ళలో 8వ వ్యక్తి ఈవిడ. ఇతని భార్య అలెగ్జాండర్ బెన్నయస్ భార్య. ఈవిడ 10 సంవత్సరాలు పరిపాలించిందంట. ఈవిడ చాలా మంచి పరిపాలన అందించింది. అయితే ఈవిడ బావగారైనటువంటి ఆంటిగోనస్ కుట్ర చేసి ఈవిడ పిల్లల్ని మధ్య చిచ్చు పెట్టాడు. ఆ రాణి అంటే రాణి చనిపోయిన తర్వాత ఒక అనిశ్చిత స్థితి ఏర్పడినప్పుడు బంధువులే, ఎవరో కాదు, మనకు తీసుకొచ్చి మన పిల్లలకు కానీ మన కుటుంబాలకు టార్గెట్ చేసి పాడు చేసేవాళ్ళు ఎక్కడి నుంచో రారు, బంధువర్గంలోనే ఉంటారు. ఆ విధంగానే జరిగింది ఈ చరిత్ర. అలాగే టైం లైన్ కూడా మీరు చూసినట్టయితే తర్వాత ఈ వాక్యం అయిపోయిన తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు చూడండి. ముందు పాంపే అనే రోమన్ సేనాధిపతి యెరూషలేముని పట్టుకున్నాడు. తర్వాత 47వ సంవత్సరంలో జూలియస్ సీజర్ అంతిపతేర్ యూదయను గవర్నర్గా నియమించాడు. తర్వాత మహాహేరోదు యెరూషలేమును పట్టుకున్నాడు, క్రీస్తుపూర్వం. ఆ తర్వాత క్రీస్తుపూర్వం 31-20 హేరోదు ఆలయం తిరిగి కట్టనారంభించుట. క్రీస్తుపూర్వం 6వ సంవత్సరంలో క్రీస్తు పుట్టుక. ఆ తర్వాత హేరోదు మరణం, రాజ్యమున అర్కెలాయు, అంతిపా పిలుపులు పంచుకుంటాయి. ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే చివరికి వచ్చేటప్పటికి హేరోదు అగ్రిప్ప మరణం. ఆ తర్వాత కాలం నుంచి మళ్ళీ మిక్స్డ్ జాతులన్నీ కూడా కలిసి పరిపాలించడం జరిగింది. ఈ మక్కబేలు చరిత్రలో మొదటి నుంచి మనం గమనించినట్టయితే ఒక తరం పవిత్రతలో పరిశుద్ధతలో ఎంతో నిష్ఠాగరిష్టంగా ఉండి మిగతా వారికి వారసత్వాన్ని అందించాలని అనుకున్నా కూడా ఆ తర్వాత మనం గమనించినట్టయితే ఏ గ్రీకులనైతే వీళ్ళు వ్యతిరేకించారో ఆ గ్రీకుల సంస్కృతికి వీళ్ళు వ్యామోహం చెందడం, ఆ గ్రీకుల సంస్కృతిని అనుకరించడం, అదేవిధంగా వాళ్ళని వివాహాలు చేసుకోవటం. అన్నిటికంటే దుర్మార్గమైన చర్య ఏంటంటే చాలా మంది అంటారు కదా, ఒక వ్యక్తిని గురించి మనం స్టడీ చేయాలంటే అతనికి జేబు నిండా డబ్బు ఉంచు, తర్వాత చేతుల అధికారం ఉంచు.
ఈ రెండు ఉంచినప్పుడు అతని మనస్తత్వం ఎట్లా ఉంటుందో పరిశీలించు. ఈ రెండు ఉన్నా కూడా మామూలుగా ఉంటే అతడు నిజంగా చెప్పుకోదగ్గ వ్యక్తి. ఈ రెండుట్లో ఏదున్నా కూడా విర్రవీగిపోయి నాకు ఎదురులేదని ప్రవర్తించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ మక్కబేలు చరిత్రలో వాళ్ళు దేని చేత బాధింపబడి తిరుగుబాటు చేశారో మత్తతీయ వంశం వాళ్ళు, ఆ మక్కబేలు దేనికోసం తిరుగుబాటు చేశారు అదంతా మర్చిపోయి మనం ఇట్లాంటి బాధలు పడ్డాం కదా, మన పరిపాలితను బాధ పెట్టకూడదు అనే ఆలోచన లేకుండా ఎంత దుర్మార్గంగా బలవంతపు మత మార్పుడులు అనేవి చేసి వాళ్ళ ఆలయాలు పడగొడతాం, లేకపోతే దైవ భక్తి లేనటువంటి పనులు చేయటం, దైవ భక్తి లేనటువంటి ఇంట్లో తెచ్చుకోవటం, చివరికి ఆ వంశం మళ్ళీ అంటిగొనిన తర్వాత అసలు ఎక్కడ కూడా మనకి చరిత్రకు అందకుండానే వెళ్ళిపోయింది. మక్కబేల్ చరిత్ర ఒక చరిత్రగా మనం చూసినప్పుడు చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. అంటే చాలా సంక్షిప్తంగా ముఖ్యమైన విషయాలు మాత్రమే నేను చెప్పాను. అంటే మనం ఎందుకు తెలుసుకోవాలంటే మెయిన్ ఎవరో తీసుకొచ్చి ఇప్పుడు ఈ మధ్య బ్రహ్మమిజం అని మొదలు పెట్టారు కదా, అంటే మనకి బైబిల్ సరిపోదు, ఇంకో కొత్త బైబిల్ కావాలి, ఇప్పుడు మోడర్న్ యుగానికి మోడర్న్ బైబిల్ కావాలని తీసుకురావడం మొదలుపెట్టారు. అలాగే ఎవరు అడుగుతారు, ఏంటి మీకు 66 పుస్తకాలే ఉన్నాయి, మరి ఆ దాంట్లో 73 ఉన్నాయి, దీనికి కారణం ఏంటి, మీరు ఎందుకు పెట్టుకోలేదంటే మనం చదివే గ్రంథం ఏంటి అనేది మనకు తెలిసి ఉండాలి. మన గ్రంథం ఎలాగా మన చేతిలోకి వచ్చింది, ఈ గ్రంథం ఏర్పాటు ఎలా జరిగింది, దీని కూర్పు ఎలా జరిగింది, ఏదేది తీసివేయబడ్డాయి అని మనం కనుక నాలెడ్జ్ పూర్తిగా కలిగి ఉన్నట్టయితే ఇతరులకు మనం ఎందుకు చెప్పాలి సమాధానం. అంటే ఒక ఆత్మను రక్షించాలి అంటే అవును ఇది కరెక్ట్, ఈ పరిశుద్ధ గ్రంథం నిజంగానే పరిశుద్ధ గ్రంథం. ఇక్కడ ఏంటంటే ఏదో ఊహాజనితమైనటువంటి మాటలు కాకుండా దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయబడిన మాటలే ఉన్నాయి తప్పించి కల్పిత కథలు ఊహాగానాలు కాదు అని ఎప్పుడైతే అవతల వ్యక్తి ఫీల్ అవుతాడో వెంటనే దేవుని వైపు ఆకర్షించడానికి ఉంటుంది. కాబట్టి ఆత్మల రక్షణార్థం శ్రమించేటప్పుడు మనం ఏంటి, మన చరిత్ర ఏంటి, మన దేవుడు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఆత్మల రక్షణ చేయగలం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించనుగాక. దయగలమా ప్రభువా, ఇంతవరకు ధ్యానించిన ఊరంతులుగా ఫలింపు చేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.